రజనీకాంత్ సార్ వ్యాటియన్ మూవీ ఈ నెల అక్టోబర్ 10న రాబోతుంది. ఇది రజనీకాంత్ సార్ 178th ఫిల్మ్. ఈ మూవీలో రజనీకాంత్ సార్తో పాటు అమితాబ్ బచ్చన్ సార్ కూడా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేయడం ఇది రెండో సినిమా. మొదటి సినిమా వచ్చి అమ్మ అనే హిందీ మూవీ 1991లో రిలీజ్ అయింది. మళ్ళీ 33 years గ్యాప్ తర్వాత కలిసి నటించారు. రజనీకాంత్ సార్ ముందు సినిమా లాల్ సలాం డిసప్పాయింట్ చేసింది. తన కూతురు ఎస్ఐఆర్ రజనీకాంత్ డైరెక్షన్లో వచ్చింది. 90 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర 20 కోట్ల కలెక్షన్స్తో భారీ డిజాస్టర్ అయింది. అంతకుముందు వచ్చిన జైలర్ మూవీతో తన స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేశాడు. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో సూర్య నటించిన జైబీ మూవీ తర్వాత వస్తున్న మూవీ కనుక అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఒక రేప్ మర్డర్ కేసు చుట్టూ తిరిగి ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లా కనిపిస్తుంది. యాక్షన్ మూవీ కావడం వల్ల సెన్సార్ బోర్డు UBA సర్టిఫికేట్ ఇచ్చింది. మూవీ రన్ టైం వచ్చి 2 hours 43 minutes. రజనీకాంత్ సార్ రోల్ మూవీలో IPS ఆఫీసర్, అమితాబ్ బచ్చన్ సార్ రోల్ నేమ్ వచ్చి సత్యదేవ్. రజనీకాంత్ సార్కి పై ఆఫీసర్గా కనపడబోతున్నారు. మూవీలో లీడ్ రోల్స్ వచ్చి రానా దగ్గుబాటి, ఫాద్ ఫాజిల్, మంజు వారియర్ అండ్ రితికా సింగ్. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి అనిరుద్ధ్. తన కంపోజింగ్ నుంచి వచ్చిన మనసులో సాంగ్ ఎంత పాపులర్ అయిందో మన అందరికీ తెలుసు. ఆ సాంగ్లో మెయిన్లీ మంజు వారియర్ స్టెప్స్ హైలైట్. ట్రైలర్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ అని చెప్పొచ్చు. మూవీలో కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ 1 of the ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. సినిమాటోగ్రఫీ వచ్చి SR కతీర్. ట్రైలర్లో విజువల్స్ స్టన్నింగ్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ మూవీ లైకా ప్రొడక్షన్లో 150 కోట్ల బడ్జెట్తో రాబోతుంది. ఈ ప్రొడక్షన్లో రజనీకాంత్ సార్ది 4వ సినిమా. రజనీకాంత్ సార్ని 2 days బ్యాక్ తీవ్రమైన పెయిన్ రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేయించారు. వైద్య పరీక్షల్లో తన బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ ఉన్నట్టు డాక్టర్స్ గుర్తించారు. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్తోనే సరైనట్టు డాక్టర్స్ తెలిపారు. ఇంకో 1 or 2 daysలో డిశ్చార్జ్ చేస్తారని డాక్టర్స్ చెప్తున్నారు. మళ్ళీ రజనీ సార్ రికవరీ అయ్యి ఎప్పట్లాగే మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.